హైదరాబాద్ను వర్షం ముంచెత్తింది. రాత్రి 7 గంటల నుంచి దాదాపు గంటన్నర పాటు కుండపోత వర్షం కురిసింది. దీంతో సిటీలోని లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. సిటీ రోడ్లన్నీ జలమయమయ్యాయి. కుండపోత వర్షానికి పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఒక్కసారిగా వర్షం పడడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు వాహనదారులు. ఇటు కుకట్పల్లి, ముసాపేట్, అమీర్పేట్, పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో గాలి దుమారంతో కుండపోత వర్షం పడింది. అటు ఉప్పల్, రామంతపూర్, చిల్కనగర్, హబ్సిగూడ, ఓయూ క్యాంపస్ లో వర్షం దంచుకొట్టింది. నాచారం, మల్లాపూర్, తర్నక, లాలాపేట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. కుత్బుల్లాపూర్లోని దుందిగల్, సుచిత్ర, బాచుపల్లి, బాలనగర్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. మేడ్చల్ జిల్లా పరిధిలోని పలు ఏరియాల్లో భారీ వర్షం కురిసింది. గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్లో ఈదురుగాలులతో వర్షం పడింది. కీసర, కుషాయిగూడ, మల్కజ్గిరి, నేరడిమెట్, చర్లపల్లి, మౌలాలి, సైనిక్పురి తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో చాలా చోట్ల చెట్లు నేల కొరికాయి. అటు ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కలపల్లి, గాంధీనగర్, రామ్నగర్, అశోక్ నగర్, ట్యాంక్ బండ్, నారాయణగూడలో ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. బషీర్బాగ్, యాబిట్స్, కోటి, సుల్తాన్ బజార్, బేగం బజార్, అఫ్జల్గంజ్, నాంపల్లి తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, రామచంద్రపురం, తెల్లాపూర్, బిహెచ్ఎల్, అమీన్పూర్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్, జిడిమెట్ల డివిజన్లో గాలి దుమారంతో వర్షం పడింది. అటు రాష్ట్రానికి మరో 3 రోజులు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రైట్, హైదరాబాద్ లో వర్షం దంచుకొట్టింది. హైదరాబాద్ తో పాటు పరిసర జిల్లాల్లో కూడా వర్షం పడినట్టు తెలుస్తుంది. ఇక హైదరాబాద్ లో కురిసినటువంటి భారీ వర్షంతో జనజీవనం ఒక్కసారిగా కూడా అస్తవ్యస్తమైపోయినటువంటి పరిస్థితి. ఇక హైదరాబాద్ లో పడినటువంటి భారీ వర్షానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, శివ, దాదాపు 2 గంటల నుంచి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచుకొడుతుంది. దీంతో పలు రోడ్లన్నీ కూడా మొత్తం చెరువులను తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో రోడ్లపై వర్షం నీరు చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ దాదాపు మొగలుపుతూ వర్షం వస్తుంది. అయితే పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం పడుతుంటే మరి కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో వర్షం కంటిన్యూ కూడా పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఈ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత వర్షం ప్రారంభమైంది. అయితే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా 6:30 తర్వాత మొత్తం విస్తారంగా కూడా వర్షం పడుతుంది. మేజర్ గా ఇటు చాదర్ఘాట్, మలక్పేట్, హైదరాబాద్, మాదనపేట్, సారూర్ నగర్, కర్మాన్ ఘాట్, మీర్పేట్, జిల్లలగూడ, అల్మాజ్గూడ, బడంగ్పేట్, బాలాపూర్ పరిసర ప్రాంతాలు కూడా భారీ వర్షం పడుతుంది. దీంతో రోడ్లపై వర్షం నీరు చేయడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం విజువలైజేషన్ లో చూస్తున్నాం. అయితే దాదాపు సాయంత్రం 5 తర్వాత కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో ఇటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, సికింద్రాబాద్, బేగంపేట్, ఇటు ఉప్పల్, బోడుప్పల్, అదేవిధంగా ఓయూ క్యాంపస్, హబ్సి కూడా పడుతుంది. అయితే వర్షం కారణంగా వ్యాపారస్తులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మన విజువలైజ్ లో చూస్తున్నాం. అయితే దాదాపు 2 గంటల పైగా పడిన వర్షానికి చాలా చోట్ల వర్షపు నీరు రోడ్లపై చేరడంతో దాదాపు మోకాళ్లతో వర్షపు నీరు రోడ్లపై ప్రవహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటు ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, రామ్నగర్, అడిక్మేట్, అశోక్ నగర్, చిక్కర్పల్లి, గాంధీనగర్, కావాడిగూడ, ట్యాంక్ బండ్, నారాయణపేట్, అదేవిధంగా ఇటు బషీర్బాగ్ పరిసర ప్రాంతాల్లో ఇంకా వర్షం పడుతున్న పరిస్థితి ఉంది. అయితే కొన్ని చోట్ల ఉరుముల మెరుపులతో వర్షం పడుతుంది. కొన్ని చోట్ల ఈదురుగాలతో వర్షం పడడంతో పలు చోట్ల భారీ వృక్షాలు కూడా నేల కొరగాయి. దీంతో పలు చోట్ల విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దాదాపు ఇంకా కొన్ని చోట్ల వర్షం వెలిసినప్పటికీ మరికొన్ని చోట్ల ఇంకా వర్షం కంటిన్యూగా పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఇటు మాన్సూన్ టీంలను కూడా రంగంలోకి దించారు. ఇటు హైడ్రా టీమ్స్ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన టీమ్స్ కూడా అలర్ట్ అయ్యాయి. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇటు వాటర్ ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల వర్షపు నీరు భారీగా రోడ్లపై చేరడంతో వాహనదారులు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదని చెప్పుకోవచ్చు. దీంతో ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా
ఆ రోడ్లపై చేరిన వర్షం నీరును కూడా డైవర్ట్ చేసేందుకు ఇటు మ్యాన్ హోల్స్ వద్ద కూడా ఇటు జిహెచ్ఎంసీ బృందాలతో కలిసి పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడక్కడ వాటర్ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాదాపు ఈ 2 గంటలు కురిసిన వర్షానికి మాత్రం మేజర్ గా సిటీ మొత్తం అతలంకుతలైన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మేజర్ గా సెంట్రల్ జోన్ పరిధిలో ఎక్కువగా వర్షం పాతం అయితే నమోదైంది ఇప్పటి వరకు. దాదాపుగా మరోవైపు ఇటు సిటీ శివార్ ప్రాంతాల్లో కూడా మేజర్ గా అయితే ఇంకా వర్షం కంటిన్యూ అవుతుంది. ఇటు కూకట్పల్లి, కేపీహెచ్బి, జేఎన్టీయూ, మూసాపేట పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది 7 గంటల సమయంలో. ఇటు ఒక్కసారి కురిసిన వర్షంతో ఇటు వాహనదారులతో పాటు పబ్లిక్ కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఇటు సిటీ శివార్ ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల వర్షపు నీరు కూడా ఇళ్లలోకి ఇచ్చేయడంతో కొంతమంది పబ్లిక్ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. దీంతో ఇటు జిహెచ్ఎంసీ సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్లు కూడా వాళ్ళు కాల్ చేస్తున్నారు. కాల్ చేసి తమ గూడును కూడా వెళ్లబెచ్చుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మరి కొన్ని చోట్ల ఇటు ఉరుముల మెరుపులతో వర్షం పడడంతో విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది. ఇటు విద్యుత్ సంబంధించిన మరమ్మతులు కూడా కొంత సంబంధించి విద్యుత్ శాఖ అధికారులు కూడా చేపడుతున్నారు. కొన్ని చోట్ల ఇంకా చీకట్లోనే ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి మరి కరెంట్ ఎప్పుడు వస్తుందని కూడా కొంతమంది ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మరి కొన్ని చోట్ల ఇంకా వర్షం అయితే కంటిన్యూ అవుతుంది. మరి కొన్ని చోట్ల మాత్రం అక్కడక్కడ మోస్తరు నుంచి తేలికపాటి వర్షం అయితే సిటీ వ్యాప్తంగా పడుతుంది. మరోవైపు ఇటు ఇప్పటికే వాతావరణ శాఖ 3 రోజుల పాటు అంటే ఈ రోజుతో పాటు మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలున్నాయని కూడా సూచించింది. ఈ నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటు హైదరాబాద్ వ్యాప్తంగాతో పాటు ఇటు జిల్లాలో కూడా మేజర్ గా ఇటు దక్షిణ తెలంగాణతో పాటు ఉత్తర తెలంగాణ కూడా భారీ వర్షం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మరి అందరూ కూడా అలర్ట్ కూడా జారీ చేశారు. ఇటు మేజర్ గా చాలా చోట్ల అంటే ఇటు మేజర్ గా చూసుకుంటే మాత్రం ఇటు సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి తో పాటు ఇటు పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా కొన్ని జిల్లాలకు మేజర్ గా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, అదేవిధంగా ఇటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలకు మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో పలు చోట్ల కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరోవైపు ఇటు దాదాపు జూలైలో కురిసిన వర్షానికి చాలా ప్రాజెక్టులకి వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో గేట్లు ఎత్తి దేవగనకు కూడా వాటర్ కూడా రిలీజ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఇప్పుడు ఈ మంత్ లో మాత్రం దాదాపు ఇది పెద్ద వర్షం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 1.5 hours పైగా వర్షం పడుతుంది. కాబట్టి మరి ఎక్కువగా మాత్రం జిల్లాల్లో మాత్రం ఎక్కువగా వర్షం పడినప్పటికీ మాత్రం ఈ రోజు కురిసిన వర్షం మాత్రం ఎక్కువగా హైదరాబాద్ సిటీని మొత్తం కొంతవరకు అయితే అతలకుతం చేసింది. ఎందుకంటే దాదాపు 1 hour పాటు భారీ వర్షం పడడంతో ఇటు సిటీ నలువైపులో కూడా మొత్తం వర్షం నీరు రోడ్లపై చేయడంతో వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్నారు. మరి ఇటు ట్రాఫిక్ పోలీస్ తో పాటు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు రోడ్డుపై చేరిన వర్ష నిర్ణయాన్ని కూడా క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక సిటీ శివారు ప్రాంతాలకు మాత్రం ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులతో పాటు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా సూచించారు. మరి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా గానీ వాళ్ళంతా కూడా జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేయాలని కూడా వాళ్ళు సూచించిన నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా అత్యవసరం అయితే తప్ప ఈ వర్షం సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు వెళ్ళదు. ఎందుకంటే గతంలో మనం కొన్ని సంఘటనలు కూడా చూసాం వర్షం సమయంలో. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం తప్ప కూడా ఎవరు కూడా బయటకు వెళ్లొద్దని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మరి ఈ యొక్క వర్షపాతం కూడా సంబంధించి కూడా దాదాపు 2-3 రోజుల పాటు వర్షం సూచన చేసిన నేపథ్యంలో మరి హైదరాబాద్ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. శివ. ఓకే సతీష్, థ్యాంక్ యూ. హైదరాబాద్, సికింద్రాబాద్, ముషీరాబాద్, ఆర్సీపురం, కుక్కట్పల్లి, షేక్పేట్, శేర్లింగంపల్లి, బాలనగర్లో కుండపోత వర్షం పడింది. మరోవైపు
తెలంగాణలో సంగారెడ్డి, నాగర్ కర్నూలు, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక ఈ వెదర్ అప్డేట్ కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కొలీగ్ సందీప్ అందిస్తారు. సందీప్. రైట్ శివ, ఉదయం నుంచి ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగిందని చెప్పవచ్చు. మొత్తం మీద రాత్రి 7 గంటలకు ప్రారంభమైన వర్షం ఇంకా కొన్ని ప్రాంతాల్లో కురుస్తూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో తగ్గినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ జలమైన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ట్రాఫిక్ సమస్య గురించి చెప్పుకున్నట్లయితే ముఖ్యంగా ట్రాఫిక్ ఈరోజు కొంచెం సెలవు దినం కావడంతో కొంతమేర ట్రాఫిక్ సమస్య తగ్గిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఇప్పటికే హైడ్రా కానీ లేకపోతే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ఇప్పటికే రంగంలోకి దిగాయి. ఎక్కడ చెట్లు నేల కొరిగినా లేకపోతే కరెంటు స్తంభాలు నేల కొరిగినా కూడా హైదరాబాద్ జిహెచ్ఎంసీ అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా అప్రమత్తమై అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రాకూడదని హెచ్చరించారు. అదేవిధంగా జిహెచ్ఎంసీలో ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూసాం. ముఖ్యంగా హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలు చూసుకున్నట్టయితే అంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, మధురానగర్, సనత్ నగర్, ఈఎస్ఐ, ముషిరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చికడపల్లి, బాగ్లింగంపల్లి, గాంధీనగర్, కవాడిగడ ఇట్లా కొన్ని ప్రాంతాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా ప్రజలు బయటికి రావద్దని అధికారులు హెచ్చరించారు. అదేవిధంగా దోమలగూడ, జగద్గిరగుట్ట, షాపూర్, జీడిమెట్ల, బాలనగర్, సుచిత్ర, గొండ్లపోచంపల్లి, సూరారం, బహదూర్పల్లి, కూకట్పల్లి, అల్విన్ కాలనీ, హైదర్ నగర్, నిజాంపేట, బాజ్పల్లి, ప్రగతి నగర్, కేపీహెచ్బి కాలనీ, ఖైరతాబాద్, లగ్డికాపూల్ ఇట్లా కొన్ని ప్రాంతాల్లో చాలా వర్షం కురిసింది. ప్రజలు మాత్రం కొంతమేర చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి నెలకొంది. జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఎక్కడికక్కడ మొత్తం ఎక్కడ క్లియరెన్స్ చేస్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం అధికారులు ఇప్పటికీ చర్యలు చేపడతా ఉన్నారు. అయినప్పటికీ కొంతమేర ఇబ్బంది తలెత్తుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ముఖ్యంగా హైదరాబాద్లో అంటే హైదరాబాద్ సంబంధించి సికింద్రాబాద్లో 7.4, అదేవిధంగా హైదరాబాద్ సంబంధించి ముషిరాబాద్, బన్సిలాల్పేటలో 7.3, రామచంద్రపురం, సంగారెడ్డికి సంబంధించి 6.8, అదేవిధంగా హైదరాబాద్ ముషిరాబాద్కు సంబంధించి ఎంసీహెచ్ కాలనీ 6.7, హైదరాబాద్ ముషిరాబాద్ తలబాషి కమ్యూనిటీకి సంబంధించి 6.6 ఇట్లా కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షం నమోదైంది. ఇప్పటికీ కూడా ఎక్కడ కూడా రోడ్లకు సంబంధించి లేకపోతే కరెంటు స్తంభాలకు సంబంధించి ఎక్కడ కూడా ఇప్పటికైతే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. కాకపోతే ఈ వర్షాలు ఇంకా 2 రోజులు ఉన్న నేపథ్యంలో మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా జిల్లాల వారిగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఇటు గజ్వేల్, లేకపోతే సిద్దిపేట, సిరిసిల్ల, గోదావరిఖని, మంతని, కరీంనగర్ ఇటువంటి జిల్లాల వారిగా చూసుకున్నట్టయితే ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముఖ్యంగా రైతులు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. పంటలు వేసుకున్న తరుణంలో కొంతమేర దెబ్బతిన్నాయి. ఖచ్చితంగా ఇంకా ముందైనా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఖచ్చితంగా జనాలకు సంబంధించి, రైతులకు సంబంధించి ఎటువంటి హెల్ప్ కావాలన్నా లేకపోతే ఎటువంటి సూచనలు కావాలన్నా అధికారులు అప్రమత్తమై అధికారులకు కాల్ చేసి తెలుసుకోవాలని చెప్పి మాత్రం చెప్తా ఉన్నారు శివ. ఓకే సందీప్, థ్యాంక్ యూ. హైదరాబాద్ను భారీ వర్షం ముంచెత్తింది. రాత్రి 7 గంటల నుంచి దాదాపు గంటన్నర పాటు కుండపోత వర్షం కురిసింది. దీంతో సిటీలోని లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. సిటీ రోడ్లన్నీ జలమయమయ్యాయి. కుండపోత వర్షానికి పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఒక్కసారిగా వర్షం పడడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు వాహనదారులు.
ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా కూడా వర్షం దంచి కొడుతుంది. దీంతో పలు కాలనీలతో పాటు ఇటు రోడ్లపై కూడా వర్షం నీరు చేరడంతో ఇటు సిటీ పబ్లిక్ తో పాటు వాహనదారులంతా కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతుండే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 1.5 hour గా వర్షం పడుతుంది. అయితే కొన్ని చోట్ల మోస్తారుగా వర్షం పడితే మరికొన్ని చోట్ల మాత్రం భారీగా వర్షం పడుతున్న పరిస్థితి ఉంది. అయితే కొన్ని చోట్ల ఇటు ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలతో కూడా వర్షం పడుతుంది. దీంతో పలు కాలనీ కూడా భారీ వృక్షాలు కూడా నీలకొరిగాయి. దీంతో విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడిన పరిస్థితి. దీంతో అక్కడక్కడ కరెంటు పోయింది. కరెంటు పోవడంతో పబ్లిక్ కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఇటు సిటీ నలువైపులా అంటే మేజర్ గా ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ తో పాటు గచ్చిబౌలి, బంజారా హిల్స్, అదేవిధంగా ఇటు బేగంపేట్, సికింద్రాబాద్, దాంతో పాటు ఇటు దాదాపుగా ఇటు చాదర్ఘాట్, మలక్పేట్, సైదాబాద్, మాదనపేట్, సరూర్ నగర్, ఖార్మన్ ఘాట్, మీర్పేట్ జిల్లాలకు కూడా అల్మాస్ కూడా, బడంగ్పేట్, బాలాపూర్ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దాదాపు అన్ని వైపులో కూడా భారీ వర్షం అయితే పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సిటీ నలువైపులా అంటే ఇటు సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ అన్ని ఏరియాలు కూడా వర్షం దంచి కొడుతుంది. దీంతో పలు కాలువలు కూడా వర్షం నీరు చేయడంతో కొంతమంది పబ్లిక్ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. యొక్క భారీ వర్షానికి కూడా కొన్ని చోట్ల వర్షపు నీరులో కొంతవరకు పబ్లిక్ కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దాంతో పాటు వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే దాదాపు గంట సేపు నుండి కురుస్తున్న భారీ వర్షానికి వనస్థలిపురం, చింతకుంట, విజయవాడ టు హైదరాబాద్ జాతీయ రహదారి కూడా భారీగా వరద నీరు చేయడంతో హైవేపై కూడా వాహనదారులు వెళ్ళలేని పరిస్థితి. అంటే వరద నీటిలో మునిగిపోయి 3 కార్లు కూడా 2 బైకులు కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి. అంటే ఈ రకంగా దాదాపు 1.5 hour గా పడిన వర్షానికే సిటీ శివారు ప్రాంతాలు ఈ రకంగా పరిస్థితి ఉంటే మరి సిటీ నలువైపులు కూడా దాదాపు వర్షం పడింది. దాదాపు రోడ్లపై వర్షం నిలిచేయడంతో దాదాపు కొన్ని చోట్ల మోకాల్లోతు నీరు రావడంతో కొన్ని బైకులు కూడా సగం వరకు దాదాపు వర్షం నీటిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దీంతో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. పలు చోట్ల వర్షం నీరు భారీగా ఉన్న చోట్ల కూడా మోటార్ల సాయంతో వాటిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇటు చెత్త చెదరవంతా నిండుకోపోవడంతో కొన్ని మ్యాన్ హోల్స్ కూడా కూరుకుపోవడంతో వర్షం నీరు భారీగా రోడ్లపై రావడంతో అక్కడక్కడ పబ్లిక్ ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూస్తున్నాం. మనం వీడియోలు చూస్తున్నాం. దాదాపు గంట పైగా కురిసిన భారీ వర్షానికి ఇటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ కూడా భారీగా ఉంది. దీంతో ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యి ఎక్కడికక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అక్కడక్కడ మాత్రం వర్షం నీరు భారీగా రోడ్లపై చేయడంతో ట్రాఫిక్ జామ్ కూడా భారీగా ఉంది. ఇక మరోవైపు ఇటు సిటీ శివారు ప్రాంతాల విషయానికి వస్తే మాత్రం ఇటు ఉప్పల్, మేడిపల్లి, బోడుప్పల్, నాచారం, మల్లాపూర్, తార్నాక, ఓయి క్యాంపస్, హబ్సిగూడ పరిసర ప్రాంతాలు కూడా దాదాపు 1.5 కిలోమీటర్ల నుంచి కూడా భారీ వర్షం పడుతుంది. దీంతో తీవ్ర వర్షపాతంతో ఇటు వ్యాపారస్తులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇక ఇటు మిత్రాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, రామ్నగర్, అడిగ్మెంట్, అశోక్ నగర్, చిక్కడపల్లి, గాంధీనగర్, కవాడిగూడ, ట్యాంక్ బండ్, నారాయణగూడ, హిమాయత్ నగర్, అదేవిధంగా కాచిగూడ. అయితే సతీష్, ఇంత భారీ ఎత్తున వర్షం పడినటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్తీల్లో సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? ఎక్కువగా సఫర్ అయ్యేది బాగా వారే కాబట్టి ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? ఇళ్లలోకి నీరు చేరిన పరిస్థితి ఉందంటూ కొన్ని చోట్ల వార్తలు వస్తున్నాయి. చాలా చోట్ల కూడా అంటే మేజర్ గా ఇటు వనస్థలిపురం గానీ, ఇటు బోడుప్పల్, అదేవిధంగా పేట్ బషీరాబాద్ పరిసర ప్రాంతాలు కూడా దాదాపు 1.5 hour నుంచి కురుస్తున్న వర్షానికి కూడా పలు చోట్ల ఇటు వర్షపు నీరు కూడా ఇళ్లలోకి చేరింది. దీంతో పలు చోట్ల కాలనీ వాసులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. దీంతో వెంటనే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ చేస్తున్నారు. కొంతమంది జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయినప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఈ నైట్ గడిస్తే ఎట్లా ఉంటుందో పరిస్థితి కూడా కొంతమంది బిక్కుమంటూ కూడా ఉండాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఎక్కువగా సిటీ శివారు ప్రాంతాల పరిస్థితి మరీ దారుణం అని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు ఇప్పుడు 1.5 hour నుంచి కూడా వర్షం పడుతుంది. ఇంకా కూడా కొన్ని చోట్ల వర్షం వెలిసినప్పటికీ మరి కొన్ని చోట్ల మాత్రం ఇంకా వర్షం కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి మరి ఎక్కువగా భారీ వర్షం పడ్డప్పుడు ఎక్కువగా సిటీ శివారు ప్రాంతాలు ఎక్కువగా ఇబ్బందులకు గురవుతాయి. ఎందుకంటే అవన్నీ కూడా ఎక్కువ కూడా చెరువు ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి ఆ ఇళ్లన్నీ కూడా దీంతో వెంటనే వర్షపు నీరు కూడా అందులోకి వస్తుంది. కాబట్టి నేపథ్యంలో కొంతమంది తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరి అక్కడికి జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇప్పటికే అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయ్యి అక్కడికి మాన్సూన్ టీం కూడా పంపించి ఆ వాటర్ ను కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పుడు కూడా ఎక్కువగా భారీగా వర్షం నీరు
చేయడంతో కొన్ని చోట్ల ఇక్కట్లు మాత్రం తప్పట్లేదని చెప్పుకోవాలి పబ్లిక్ కి సాధారణంగా. ఇక మరోవైపు ఇటు మనం చూసాం కొద్దిసేపటి క్రితమే ఇటు వనస్థలిపురం చిత్తకుంట విజయవాడ టు హైదరాబాద్ రాజధానిపై వరద నీరులో దాదాపు 3 కార్లు 2 బైకులు కూడా మునిగిపోయిన పరిస్థితి. అంటే ఏ రకంగా ఉందో చెప్పొచ్చు. దాదాపు వరణాపు నుంచి కూర్చున్న భారీ వర్షానికి మొత్తం ఇటు మెయిన్ హైవే రోడ్లే ఈ రకంగా ఉంటే ఇక మరి లోకాలిటీలో ఇంటర్నల్ రోడ్స్ కానీ లేకపోతే గల్లీ రోడ్స్ కానీ ఏ రకంగా వర్షం నీరుతో ఉంటాయో మనం చెప్పనక్కర్లేదు. ఎందుకంటే గత ఏడాది కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్. దాదాపు జూలై ఆగస్టు నెలలో కూడా భారీ వర్షానికి మొత్తం సిటీ శివారు ప్రాంతాలు ఎక్కువగా ఇబ్బందులకు గురయ్యారు. చాలా చోట్ల కూడా దాదాపు 1 day నుంచి 4 days వరకు కూడా వర్షపు నీరులోనే ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఈసారి ముందస్తుగానే వాతావరణ శాఖ కూడా సూచించి దాదాపు ఈ రోజు నుంచి మొదలుకుంటే 3 రోజుల పాటు భారీ వర్షం ఉన్న నేపథ్యంలో మరి ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు మరోవైపు ఇటు హైడ్రా అదే విధంగా ఇటు డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి యాక్షన్ ఫోర్స్ టీంలు కూడా రంగంలోకి దిగినప్పటికీ మరి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తినా వాళ్ళందరూ కూడా సహాయ చర్యలు చేపట్టడం కూడా ఇప్పటికే అధికారులు సూచించారు. మరి చూడాలి. ట్రాఫిక్ సిచ్యువేషన్ ఏంటి సతీష్? ఈ రోజు పబ్లిక్ హాలిడే అయినప్పటికీ కొంత చాలా మట్టుకు అందరికీ సెలవు ఉన్నప్పటికీ కూడా రేపు వరలక్ష్మి వ్రతం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కువ మంది షాపింగ్ కోసం బయటకు రావడం, అలాగే సెలవు వల్ల కొంతమంది ఎంజాయ్ చేయడానికి సిటీలో బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ వాళ్ళంతా తీవ్రంగా ఇబ్బంది పడ్డారా? ఎస్, తప్పకుండా. ఎందుకంటే ఈ రోజు ఇండిపెండెన్స్ డే కావడంతో చాలా వరకు ఉదయం పూటనే స్కూల్ నుంచి అందరి ఇంటికి వెళ్ళిపోయి చేరుకున్నప్పుడు కూడా కొంతమంది హడావిడిగా షాపింగ్ కానీ కొంతమంది అవసరాల నిమిత్తం అదేవిధంగా మీరు అన్నట్టు ఇటు రేపు వరలక్ష్మి వ్రతం కూడా ఉంది కాబట్టి ఎక్కువగా మహిళలు కూడా షాపింగ్ కానీ పూజా సామాగ్రి కోసం కూడా బయటకు వెళ్ళారు. కానీ సడన్ గా ఒక్కసారిగా వర్షం పడడంతో చాలా మంది ఇబ్బందులు తలెత్తాయి. దీంతో చాలా మంది కూడా కొంతమంది ఇంకా షాపింగ్ కాంప్లెక్స్ లోనే పడిగాపులు కావాల్సిన పరిస్థితి. ఎందుకంటే వర్షం తగ్గపోతున్నా తాము ఇంటికి వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఉన్నారు. అయినప్పుడు కూడా కొంతమందికి ఇబ్బందులు మాత్రం తప్పట్లేదు. ఎందుకంటే దాదాపు 1.5 నుంచి కురిసిన వర్షానికి దాదాపు రోడ్లన్నీ కూడా జలమైపోయాయి. కొన్ని మెయిన్ రోడ్లు కూడా హైవే రోడ్లు అదేవిధంగా ఇటు ఇంటర్నల్ రోడ్స్ కూడా దాదాపు చెరువులను తలపిస్తున్న పరిస్థితి. కాబట్టి ఎక్కడ ఎలాంటి మ్యాన్ హోల్ ఉందో ఎక్కడ ఎంత లోతు వర్షం నీరు చేరిందో దానిపై కూడా క్లారిటీ లేకపోవడంతో చాలా మంది మరి ముందుకి వెళ్ళలేకపోతున్నారు. దీంతో మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఇటు ట్రాఫిక్ సంబంధించిన సిబ్బంది కూడా సమన్వయంతో వాటర్ని క్లియర్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇంకా వర్షం పడుతుండటంతో కొంతవరకు ఇబ్బంది తలెత్తలేదు. దీంతో కొంతమంది ట్రాఫిక్ జామ్ కూడా తలెత్తిన పరిస్థితి. అంటే మేజర్ గా మనం చూసుకుంటే మాత్రం సాధారణ రోజుల్లో ఎక్కువగా ఇటు బంజారా నుంచి మొదలుకుంటే సికింద్రాబాద్ వరకు ఇటు పంజగుట్ నుంచి మొదలుకుంటే కోటి వరకు అదేవిధంగా కోటి నుంచి దిల్సుఖ్ నగర్ వరకు ట్రాఫిక్ ఏ రకంగా ఉంటుందో మనం చెప్పనక్కర్లేదు. దాదాపు ½ hour జర్నీకే దాదాపు 1 గంట నుంచి 2 గంటలు పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఈ వర్షం పడినప్పుడు మరి పరిస్థితి అంతా దారుణం ఉంటది. ఎందుకంటే వెహికల్స్ ఎక్కువ మూవ్మెంట్ ఉండదు, ముందుకెళ్లే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వర్షం నీటి ఒక్కసారి రోడ్ మీదకి వస్తే మరి స్లోగా ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది క్లియర్ కావడానికి. కాబట్టి ముందుకెళ్లాలంటే కూడా ఇబ్బంది తలెత్తుంది. కాబట్టి మరి అక్కడక్కడైతే కొంతవరకు ఈ యొక్క హాలిడే నేపథ్యంలో కొంతవరకు ట్రాఫిక్ తగ్గినప్పుడు కూడా మరి కొంతమంది వెళ్ళాలంటే కూడా భయాందోళన కూడా గురవుతున్నారు. ఎందుకంటే ఎక్కడ ఏ మ్యాన్హోల్ చెప్పలేదని కూడా. ఎందుకంటే మనం విజువల్స్ లో చూస్తున్నాం చాలా చోట్ల కూడా వర్షం నీరు పెద్ద ఎత్తున కూడా రోడ్లపైకి రావడంతో ఎక్కడ ఎలాంటి మ్యాన్హోల్ ఉందో చెప్పలేం. కాబట్టి ఈ నేపథ్యంలో కొంతవరకు అయితే మరి చాలా కూడా కొంతమంది రిస్క్ చేయట్లేదు. మరి వర్షం వేసిన తర్వాత ఆలోచిస్తున్నారు. కాబట్టి మరి అక్కడక్కడైతే ఇక్కడ తప్పట్లేదు. ఎందుకంటే కొంతమంది ఫ్యామిలీతో షాపింగ్కి వెళ్ళడం కానీ లేకపోతే పూజా సామాగ్రి తీసుకోవడంలో కానీ కొంచెం ఆలస్యం కావడంతో వాళ్ళకి మాత్రం ఇబ్బందులు మాత్రం తప్పట్లేదని చెప్పుకోవాలి. దీంతో కొంతమంది ఇబ్బందులు కూడా పడుతున్నారు. అదేవిధంగా సేమ్ టైం ట్రాఫిక్ జామ్ కూడా కొంతవరకు అయితే ఎక్కువగా ఇటు పంజగుట్ నుంచి మొదలుకొని సికింద్రాబాద్ వరకు అదేవిధంగా పంజగుట్ నుంచి మొదలుకొని ఇటు కోటి వరకు కూడా కొంతవరకు అయితే ట్రాఫిక్ జామ్ అనే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఆ ట్రాఫిక్ జామ్ సంబంధించి కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్ ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కొంతవరకు పబ్లిక్ మాత్రం ఇబ్బందులు అయితే తలపట్లేదని కూడా చెప్పొచ్చు. దీంతో మరి ఈ మరో 2 రోజుల పాటు కూడా వర్షం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప కూడా ఎవరు కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే ఈ రోజు కూడా సడన్ గా అనూహ్యంగా కూడా ఒక్కసారిగా భారీ వర్షం పడింది. ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకంటే సాయంత్రం దాదాపు 5 గంటలకు స్టార్ట్ అయిన వర్షం ఒక్కసారిగా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. సిటీ వ్యాప్తంగా కూడా మొత్తం ఎక్కడ చెప్పట్లేకుండా అన్ని చోట్ల కూడా ఈ రోజు వర్షం పడింది. కాబట్టి మరి మేజర్ గా సిటీ సెంట్రల్స్ అంటే సెంట్రల్ జోన్ తో పాటు ఇటు సౌత్ వెస్ట్ నార్త్ జోన్ లో కూడా ఎక్కువగా వర్షం పడింది. అదేవిధంగా సేమ్ టైం ఇటు సిటీ శివర్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం నమోదైంది. కాబట్టి మరి ఇప్పటి వరకు అయితే ఇబ్బందులు అయితే తప్పడం లేదు.
కొన్ని చోట్ల వృక్షాలు నేలకొడడంతో విద్యుత్ అంతరం ఏర్పడింది. మరి విద్యుత్ ని సంబంధించిన మరమ్మతులు కూడా చేపడుతున్నట్టుగా సమాచారం ఉంది. ఇంకా కొన్ని కాలనీలు అయితే ఇంకా చీకట్లోనే ఉన్నాయి, వారికి ఇబ్బంది తప్పట్లేదు. అదేవిధంగా ఇటు వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు వర్షం నీరు చేరడంతో రోడ్లపైకి. కాబట్టి మరి అత్యవసరమే తప్ప ఎవరు కూడా బయటకు వెళ్లాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ వర్ష నీటిలో ఎలాంటి ఇబ్బందులు కూడా ఎట్లుంటాయో మనకు చెప్పనక్కర్లేదు. కాబట్టి మరి 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే మరి హైదరాబాద్ పరిస్థితి మరి ఘోరంగా ఉంటది. ఎందుకంటే మనం గతంలో చూసాం, దాదాపు సిటీలో పడవలు వేసుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఇటు ఓల్డ్ సిటీలో కానీ ఇటు కృష్ణానగర్లో కానీ. కాబట్టి ఈ నేపథ్యంలో మరి అప్రమత్తంగా ఉండాలి. మరి ఇబ్బందులు తలెత్తే మాత్రం ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీంలు కూడా రంగంలో దిగారు. కాబట్టి మరి ఎప్పటికప్పుడు ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా రంగంలో దిగి ఇటు ట్రాఫిక్ ఇటు దీనికి సంబంధించి మ్యాన్ హోల్స్ కుడుకునే కాడ దగ్గర కూడా వాళ్ళకి సూచనలు కూడా చేస్తున్నారు. అదేవిధంగా సేమ్ టైం ఇటు పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ చేసి ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా వర్షం నీరు వెళ్లే రకంగా ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా వాళ్ళు సహకరిస్తున్నారు. సేమ్ టైం ఇటు ట్రాఫిక్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మరి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మరి ఎక్కువగా అయితే ఈ రోజు హాలిడే నేపథ్యం కూడా కొంతవరకు అయితే పబ్లిక్ అయితే ఇబ్బందులు అయితే తలెత్తున్నాయి. కాబట్టి మరి ఈ కొన్ని చోట్ల వర్షం అయితే ప్రజెంట్ అయితే కొట్టడం లేదు, మరి కొన్ని చోట్ల మాత్రం ఇంకా వర్షం కంటిన్యూ అవుతుంది. కాబట్టి మరి ఇప్పుడు కూర్చున్న వర్షానికి అయితే మాత్రం చాలా చోట్ల రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. అదేవిధంగా హైవే రహదారుల్లో కూడా ఎక్కువగా కార్లు కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి అత్యవసరం తప్ప ఎవరు కూడా ఈ వర్షంలో బయటకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ప్రజెంట్ అయితే లేదు. మరి ఇదే దాదాపు 2-3 రోజుల పాటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. మరి సిటీ పబ్లిక్ అంతా కూడా ఈ 2-3 రోజుల పాటు అలర్ట్ గా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. శివ.